ప్రతి విమానయాన సంస్థ తన ఉద్యోగులకు లీజర్ ట్రావెల్ పాలసీ కింద కొన్ని ఉచిత టికెట్లను కేటాయిస్తుంది. ఏడాదికి ఇన్ని టికెట్లు అని ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తారు. అయితే ఎయిర్ ఇండియాలోని కొంతమంది సిబ్బంది ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలింపారు. నిబంధనల ప్రకారం ఈ టికెట్లు కేవలం తల్లిదండ్రులు, భార్యా పిల్లలు లేదా భర్తకు మాత్రమే చెందాలి. కానీ 4000 మంది ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు కానీ వారిని కూడా బంధువులమని చెప్పి విమానాల్లో ఎక్కించారు. మరింత విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినా టికెట్లు పొందిన వారు ఆ టికెట్లను బయట వ్యక్తులకు అసలు ధర కంటే ఎక్కువకు అమ్ముకున్నట్లు తెలిసిందే. ఇలా నేరుగా కాకపోయినా పరోక్షంగా సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగిన తర్వాత చేరిన ఉద్యోగులే ఈ అక్రమాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 24,000 మంది పనిచేస్తుండగా అందులో దాదాపు 4,000 మంది ఈ స్కామ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలను గుర్తించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. తప్పు చేసిన వారి నుంచి టికెట్ సొమ్మును తిరిగి వసూలు చేయడంతో పాటు వారిపై భారీ పెనాల్టీలు వేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిబంధనలను మరింత కఠినం చేస్తోంది. ఎయిర్ ఇండియాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంస్థ ఇచ్చే ఉచిత విమాన టికెట్లను సిబ్బంది అమ్ముకున్న వైనం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల కోసం కేటాయించిన టికెట్లను ఇతరులకు కట్టపెడుతూ సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 4,000 మంది ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.